ఫ్రెండ్స్ ఇది iPhone 14 Pro Max వీడియోలో మనం దీని అన్బాక్సింగ్ చూద్దాం అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం. ఈ ఫోన్ ఒక 12 అవర్స్ అయితే యూస్ చేశారు. నా ఫస్ట్ ఇంప్రెషన్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చూసేద్దాం దీన్ని, తర్వాత ఫస్ట్ ఇంప్రెషన్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మనం ఈ బాక్స్ చూస్తే మాత్రం ఇది 14 Pro Max. ఇక్కడ చూస్తే ఇది వచ్చేసరికి మనకి 1 TB మోడల్, 1 TB, అది కూడా గోల్డ్ కలర్ iPhone 14 Pro Max. ఒకసారి మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. దీనికి మనకి ఎటువంటి నైఫ్స్ అవసరం లేదు, జస్ట్ పీల్ తీయడం ఇట్లా. ఇదొకటి. సో లోపల మనకి కవర్స్ అయితే ఏముండవు, ఇంతకుముందు కవర్స్ ఉండే, ఇప్పుడు తీసేశారంతా. ఇది మనకి ఫోన్ అయితే సేమ్ iPhone 13 Pro Max లాగే ఉంది. ఇది ఫ్రంట్ నుంచి చేంజ్ అయ్యింది, ఎందుకంటే ఫ్రంట్ ఈసారి నాచ్ ఉందో నాచ్ అయితే చేంజ్ చేస్తే చిన్నగా చేశారు. దీనికి డైనమిక్ ఐలాండ్ అని చెప్పేసి పేరు పెట్టారు. సో సేమ్ ఫోన్ లాస్ట్ ఇయర్ కూడా మనకి ఇట్లానే ఉండేది. సో ఇది ఫోన్. అండ్ నెక్స్ట్ ఇంకా బాక్స్ లోపల మిగతా కంటెంట్ చూసుకుంటే మాత్రం ఇక్కడ కొన్ని యాపిల్ స్టిక్కర్ అయితే ఒకటి వస్తుంది, సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది అండ్ స్టిక్కర్స్, కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి ఇవి బాక్స్లో. అండ్ నెక్స్ట్ టైప్ C to లైట్నింగ్ కేబుల్. నెక్స్ట్ జనరేషన్లో మోస్ట్లీ లైట్నింగ్ బై టైప్ C to టైప్ C రావచ్చు అనుకుంటున్నా, చూద్దాం ఏమైందో. ఇవే ఇంకా బాక్స్లో ఏముండవు, చార్జర్ ఇట్లాంటివి అయితే ఏముండవు, సపరేట్ మీరు కొనుక్కోవాలి వాటిని. అండ్ నెక్స్ట్ ఇంకా మనం ఫోన్ చూద్దాం. ఫ్రెండ్స్ ఇది iPhone 14 Pro Max అండ్ ఇది వచ్చేసరికి iPhone 13 Pro Max. సో రెండు మీకు చూడడానికైతే ఒకేలాగా కనిపిస్తున్నాయి, ఎక్కడ మీకు తేడా అయితే కనిపించదు. బ్యాక్ సైడ్ నుంచి అయితే సైజ్ కూడా మీకు రెండు సేమ్ ఉన్నాయి, ఎక్కడ తేడా అయితే లేదు. మీకు బటన్స్ ప్లేస్మెంట్స్ కూడా ఎగ్జాక్ట్ సేమ్ ఉన్నాయి, ఏమీ తేడా లేదు. చూసారు కదా, సేమ్ ఈ ఫోన్ iPhone 13 Pro Max లాగే ఉంటుంది, ఎక్కడ తేడా అయితే ఉండదు. మెయిన్ డిఫరెన్స్ వచ్చేసరికి మీకు ఫ్రంట్ ఏదైతే నాచ్ ఉందో నాచ్ సైజ్ తగ్గించారు. దీనికి వచ్చేసరికి డైనమిక్ ఐలాండ్ అని చెప్పేసి ఒక పేరు పెట్టారు. అండ్ ఇక్కడ మీకు చాలా ఫీచర్స్ అయితే వీళ్ళు యాడ్ చేశారు. iPhone 14 Pro Maxలో ఏదైనా మెయిన్ అట్రాక్షన్ ఉందంటే మాత్రం ఈ డైనమిక్ ఐలాండ్ అని చెప్పొచ్చు. దీనిలో మీరు చాలా పనులు అయితే చేయొచ్చు. ఇప్పుడు యాపిల్ యాప్స్ ఏదైతే ఉన్నాయి, మ్యాక్సిమం యాపిల్ యాప్స్ మొత్తం దీన్ని కస్టమైజేషన్ అయితే చేశారు, ఆప్టిమైజేషన్ చేశారు కంప్లీట్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఏదైనా మ్యూజిక్ ప్లేయర్ యాపిల్ మ్యూజిక్ ఓపెన్ చేశారు, ఏదైనా మ్యూజిక్ వింటున్నారు, దాన్ని మినిమైజ్ చేశారనుకోండి, ఇక్కడ మీకు ఆల్బమ్ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది, మ్యూజిక్ యానిమేషన్ రైట్ సైడ్లో మీకు డైనమిక్ ఐలాండ్లో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు దాని మీద మీరు లాంగ్ ప్రెస్ చేశారనుకోండి, ఇంకా ఎక్కువ ఆప్షన్స్ కనిపిస్తుంటాయి. ఒకవేళ సింగిల్ ట్యాప్ చేశారనుకోండి, లాంగ్ ప్రెస్ కాకుండా మీకు యాపే ఓపెన్ అయ్యింది కంప్లీట్గా. ఇట్లా యాప్స్ మీరు ఈ డైనమిక్ ఐలాండ్లో యూజ్ చేయొచ్చు. చాలా డ్యూయల్ యాప్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాయిస్ రికార్డింగ్ చేస్తున్నారు, వాయిస్ రికార్డింగ్ చేస్తూ టైమర్ ఏమన్నా ఆన్ చేశారు, సో రెండు యాప్స్ మీకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి యానిమేషన్స్ అయితే. ఇట్లా డ్యూయల్ యాప్స్ దీంట్లో యూజ్ చేసుకోవాలన్నా యూజ్ చేసుకోవచ్చు. గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఇక్కడ ఒక గేమ్ చూడొచ్చు, ఇది హిట్ ది ఐలాండ్ అని చెప్పేసి ఒక గేమ్ అయితే, చిన్న గేమ్ ఇది, యాప్ స్టోర్లో దొరుకుతుంది. సో ఈ గేమ్ చూడొచ్చు, ఈ డైనమిక్ ఐలాండ్కి తగ్గట్టు వీళ్ళు మాడిఫై చేశారు, అంటే దీన్ని తయారు చేశారు. సో ఈ బాల్ గేమ్ మీరు ఆడుతున్నప్పుడు ఈ బాల్ వెళ్ళి డైనమిక్ ఐలాండ్ తగిలింది అనుకోండి, డైనమిక్ ఐలాండ్ మీకు ఒక యానిమేషన్ అయితే వస్తుంది. సో ఇట్లా గేమ్స్ కూడా మీరు ఆడుకోవచ్చు. ఇవి థర్డ్ పార్టీ ఎవరైతే యాప్స్ గేమ్స్ తయారు చేస్తుంటారో వాళ్ళు కూడా ఈ డైనమిక్ ఐలాండ్ని వాళ్ళకి నచ్చినట్టు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గేమ్ చూసారు మీరు, అట్లనే ఫ్యూచర్లో మీరు జొమాటో స్విగ్గీ ఏమైనా ఆర్డర్స్ పెట్టారు, సో వాళ్ళు ఎంత టైంలో మీ దగ్గరికి వస్తారు దాని ఇన్ఫర్మేషన్ కూడా మీకు డైనమిక్ ఐలాండ్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు మీకు కాల్స్ వచ్చినా, ఒకవేళ మీరు ఫోన్ సైలెంట్లో పెట్టినా మొత్తం యానిమేషన్స్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి. మీకు మ్యాక్సిమం చాలా ఇంకా మనం యూజ్ చేసే కొద్దీ ఇక్కడ డైనమిక్ ఐలాండ్లో చాలా ఫీచర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో కంప్లీట్గా నేను యూజ్ చేసిన తర్వాత ఈ డైనమిక్ ఐలాండ్ గురించి కంప్లీట్ ఫుల్ రివ్యూలు ఇంకా ఏమైనా మంచి ఫీచర్స్ ఉంటే అక్కడ నేను అప్డేట్ చేస్తాను. సో ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మాత్రం ఈ డైనమిక్ ఐలాండ్ మీకు ఇంప్రెస్ చేస్తుంది. ఒక iPhone 14 Pro Max తీసుకుంటే మాత్రం 13 Pro Max నుంచి వస్తే ఈ డైనమిక్ ఐలాండ్ మీకు మెయిన్ అట్రాక్షన్. ఇంకా నెక్స్ట్ మనం వేరే దాని గురించి మాట్లాడుకుంటే మాత్రం కెమెరా. బ్యాక్ సైడ్ ఏదైతే 48 మెగాపిక్సెల్ కెమెరా ఉందో ఇది ఫస్ట్ టైం అనమాట యాపిల్ ఐఫోన్స్లో చూడడం 48 మెగాపిక్సెల్ సెన్సార్. ఇంతకుముందు వరకు మనకి 12 మెగాపిక్సెల్ సెన్సార్స్ ఉండేవి లాస్ట్ జనరేషన్ వరకు. ఇప్పుడు మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్తో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. ఇది ఇంకొక చేంజ్ అని చెప్పొచ్చు. నార్మల్ కొన్ని ఫొటోస్ చూపిస్తున్నాను చూడండి, iPhone 14 Pro Max నుంచి తీసినవి చాలా మంచి ఫొటోస్ అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ ఈసారి బ్రైట్ వస్తున్నాయి పిక్చర్స్, కొద్దిగా కలర్స్ బాగున్నాయి, బ్రైట్నెస్. అండ్ ఇంకొకటి లో లైట్ శాంపిల్స్ అయితే మీకు చాలా బాగా వస్తున్నాయి iPhone 14 Pro Maxలో. పోర్ట్రేట్ షాట్స్ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. ఈసారి పోర్ట్రేట్ షాట్స్ మీకు 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ నుంచి మీరు 2x వరకు కూడా తీయొచ్చు. ఇంతకుముందు మనకు 3x ఆప్షన్ ఉండేది, మధ్యలో 2x ఆప్షన్ కూడా వస్తుంది. సో 2xలో కూడా మీరు మన పోర్ట్రేట్ షాట్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇంకా ఈ కెమెరా మనం 13 Pro Maxతో కంపేర్ చేస్తే హ్యూజ్ చేంజ్ ఏమైనా ఉందా అంటే మాత్రం మీకు డే లైట్ శాంపిల్స్ చూసుకుంటే మాత్రం 13 Pro Maxకి 14 Pro Maxకి పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు. కొద్దిగా మీకు లైటింగ్ తక్కువ అవుతున్నప్పుడు iPhone 14 Pro Maxలో మీకు కొద్దిగా బ్రైట్ పిక్చర్స్ అయితే వస్తాయి. అండ్ ఇంకొకటి నేను నోటీస్ చేసిన నైట్ టైం ఫోటో తీసేటప్పుడు iPhone 13 Pro Maxకి 14 Pro Maxకి ఏదైతే మనకి లైట్ ఫ్లేర్ కానీ రిఫ్లెక్షన్స్ కానీ వస్తుంటాయి కదా, సో అట్లాంటివి మీకు 13 Pro Maxలో ఉన్నట్లు 14 Pro Maxలో అయితే ఉండవు. కొన్ని శాంపిల్స్ మీరు చూడవచ్చు, మీకు క్లియర్గా అర్థమైపోయింది నేను చెప్తున్నాను.
అండ్ ఇంకొకటి మరీ లో లైట్కి వెళ్ళారనుకోండి 14 Pro Max పిక్చర్స్ మీకు కొద్దిగా బ్రైట్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు ఈ పిక్చర్ కంటే మీరు ఎక్స్ట్రీమ్ లో లైట్కి వెళ్ళాలని ఇక్కడ చూస్తే ఇక్కడ iPhone 14 Pro Maxలో మీకు కొద్దిగా గ్రాస్ అయినా కనిపిస్తుంది. జూమ్ చేసి చూస్తే దీనిలో అయితే మాత్రం కంప్లీట్గా 13 Pro Maxలో డార్క్ అయిపోయింది అంతా. సో ఇది మెయిన్ డిఫరెన్స్ అయితే. సో దీనిలో మీకు 48 మెగాపిక్సెల్ సెన్సార్, పెద్ద సెన్సార్, ఇది ఎక్కువ లైట్ని లోపల తీసుకుంటుంది, పిక్సెల్ బిన్నింగ్ సపోర్ట్ ఉంది. సో ఇక్కడ మీకు లో లైట్లో కొద్దిగా బ్రైట్ పిక్చర్స్ రావడానికి అయితే ఇది మీకు ఉపయోగపడుతుంది. ఓవరాల్ ఏమైనా పిక్చర్ క్వాలిటీలో ఇంప్రూవ్మెంట్ ఉంటుందా అంటే మాత్రం కలర్స్ కానీ మొత్తం మీకు 13 Pro Maxకు బాగానే ఉంటాయి, సేమ్ ఒకేలాగా ఉంటాయి, మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. అండ్ ఇంకొకటి లో లైట్లో నేను ఫ్రంట్ కెమెరా డిఫరెన్స్ నోటీస్ చేస్తాను. ఫ్రంట్ రెండింటిలో మీకు 12 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉన్నాయి, కాకపోతే డే లైట్లో మీకు బాగానే అనిపిస్తున్నాయి కానీ రెండు చూడడానికి ఒకేలా ఉన్నాయి. కానీ లో లైట్కి వెళ్తే మాత్రం మీరు జూమ్ చేసి చూస్తే 14 Pro Maxలో డీటెయిల్స్ అయితే కొద్దిగా బెటర్ అనిపిస్తున్నాయి 13 Pro Maxతో కంపేర్ చేస్తే. ఇక్కడ కొద్దిగా డిఫరెన్స్ నేను నోటీస్ చేస్తుంది ఫ్రంట్ కెమెరాలు. రెండు 12 మెగాపిక్సెల్ కెమెరాసే, మేబీ ఇమేజ్ ప్రాసెసింగ్ డిఫరెంట్ కాబట్టి మీకు A16తో వస్తుంది iPhone 14 Pro Max. iPhone 13 Pro Max మీకు A15 చిప్తో వస్తుంది కదా, అక్కడ ఇమేజ్ ప్రాసెసింగ్ కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉండొచ్చు. అక్కడ మీకు ఫ్రంట్ కెమెరా కొద్దిగా లో లైట్లో బెటర్ పర్ఫార్మెన్స్ 14 Pro Maxలో అయితే ఉంది. అండ్ మిగతా వైడ్ యాంగిల్ కానీ మ్యాక్రో కానీ మీకు సేమ్ లాస్ట్ జనరేషన్ ఉన్నట్టే ఉంటుంది. వైడ్ యాంగిల్ శాంపిల్స్ మీరు కొన్ని చూడొచ్చు. వైడ్ యాంగిల్ని మీరు మ్యాక్రో లాగా యూస్ చేయొచ్చు, ఫొటోస్ తీయొచ్చు, వీడియోస్ రికార్డ్ చేయొచ్చు, చాలా బాగా వస్తాయి మ్యాక్రో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మీకు స్క్రీన్ మీద శాంపిల్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ కెమెరాలో మెయిన్ వీళ్ళు యాడ్ చేసింది వచ్చేసరికి ఈసారి 13 Pro Maxకి 14 Pro Maxకి డిఫరెన్స్ వచ్చేసరికి యాక్షన్ మోడ్ యాడ్ చేశారు. యాక్షన్ మోడ్ మీకు 2.8K రిజల్యూషన్లో మీరు రికార్డ్ చేయొచ్చు. యాక్షన్ మోడ్ అంటే మీరు ఏదైనా పరిగెడుతున్నారు, ఏదైనా యాక్షన్ జరుగుతుంది, దాన్ని మీరు రికార్డ్ చేయాలనుకోండి, స్మూత్గా యాక్షన్ మోడ్ నుంచి మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇది ఒకటి యాడ్ చేశారు. అండ్ దాంతోపాటు ఏదైతే సినిమాటిక్ మోడ్ ఉందో ముందు 1080p వరకే ఉండేది, ఇప్పుడు 4K 30 FPS వరకు మీకు సినిమాటిక్ మోడ్ అయితే పెంచారు. సో ఇది iPhone 13 సిరీస్కి 14 సిరీస్కి డిఫరెన్స్ కెమెరా విషయంలో. ఈ రెండు ఫీచర్స్ అయితే యాడ్ చేస్తారు. మిగతావన్నీ మీకు డీప్ ఫ్యూజన్ కానీ ఇట్లాంటివన్నీ మీకు లాస్ట్ జనరేషన్లో దీనిలో కూడా ఉన్నాయి. వీడియో కూడా ఏమైనా చేంజ్ చేస్తారంటే వీడియో కూడా మీకు 4K 60 FPS వరకే ఉంది, 8K వీడియో రిజల్యూషన్ అయితే ఏం లేదు. అండ్ స్లో మోషన్ కూడా 1080p 240 FPS వరకు స్లో మోషన్ వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. వాటిలో కూడా ఏం డిఫరెన్స్ అయితే లేవు. మెయిన్ డిఫరెన్స్ అయితే ఇప్పుడు చెప్పా కదా, అవే, అంతమించి ఏమి లేవు. ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే దీనిలో మీకు 6.7 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే మీకు సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు మూవీ చూడడానికైనా గేమ్స్ ఆడుకోవడానికైనా డిస్ప్లే అయితే మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. పెద్ద సైజు స్క్రీన్ ఇది. అండ్ దీంతో పాటు ఈసారి బ్రైట్నెస్ అయితే పెంచారు, 2000 నిట్స్కి అయితే పెంచారు. బ్రైట్నెస్ మీకు ఇప్పుడు చాలా బాగుంటుంది. మీరు డైరెక్ట్ సన్లైట్లోకి వచ్చినాక మీకు క్లియర్గా డిస్ప్లే అయితే కనిపిస్తుంది. అండ్ దీనికి మీకు డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది, HDR ఉంది, వైడ్ సపోర్ట్ కూడా ఉంటుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీ చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ ఇంకా మీరు HDRలో కూడా చూడొచ్చు. అండ్ ఈ డిస్ప్లే మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. దీనిలో మీకు 10Hz నుంచి 120Hz వరకు డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఆటోమేటిక్ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది మీరు చేసే పని బట్టి. డిస్ప్లే అయితే మాత్రం ఏం పేరు పెట్టడానికి లేదు, సూపర్. అండ్ సౌండ్ విషయానికి వస్తే దీనిలో మీకు స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. సౌండ్ ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంటుంది. ఒక చిన్న బ్లూటూత్ స్పీకర్ అన్నట్లయితే ఉంటుంది, చాలా లౌడ్ అయితే మీకు సౌండ్ క్వాలిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక చేంజ్, ప్రాసెసర్ చేంజ్ అయిపోయింది. ఎప్పుడైనా కానీ మనకి లాస్ట్ జనరేషన్కి ఈ జనరేషన్కి మెయిన్ ప్రాసెసర్ చేంజ్ అవుతుంది. ఇది మీకు A16 బయానిక్ చిప్తో వస్తుంది. లాస్ట్ జనరేషన్ మనకి A15 బయానిక్ చిప్తో వచ్చేది. సో ఈ A16కి A15కి డిఫరెన్స్ ఏంటంటే మీకు 10% మీకు ఫాస్ట్ అయితే ఉంటుంది. అండ్ పవర్ ఎఫిషియెంట్ అని కూడా చెప్తున్నారు. iPhone 13 Pro Maxతో కంపేర్ చేస్తే 14 Pro Max మీకు 2 గంటలు ఇంకా ఎక్కువ ఛార్జింగ్ వస్తుందని చెప్తున్నారు. అవి రియల్ లైఫ్లో మనం చెక్ చేస్తే కానీ చెప్పలేం. ఇంకా దీని పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం మీరు ఏ గేమ్ అయినా వేయండి బాగానే రన్ చేస్తుంది. అండ్ గ్రాఫిక్ కూడా మీకు చాలా బాగుంటుంది. 13 Pro Max కూడా మీకు ఎనఫ్. ఇప్పుడున్న ఏ గేమ్ అయినా మీరు మీకు ప్రపంచంలో దొరికి ఏ గేమ్ అయినా వేయండి, 13 Pro Max కూడా మీకు ఇలానే హ్యాండిల్ చేస్తుంది, ఏం తేడా అయితే ఉండదు. పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం మీకు ఒక 10% ఇంప్రూవ్మెంట్, అది కూడా మీరు నోటీస్ చేయలేరు డైలీ లైఫ్ మీరు యూస్ చేస్తున్నప్పుడు. ఈ చిప్ వచ్చేసరికి 4nm టెక్నాలజీ బిల్డ్ అయిన చిప్ ఇది, A16 బయానిక్ చిప్. సో కొన్ని గేమింగ్ క్లిప్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఆడినవి, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. BGMI ఆడాలనుకుంటే దీనిలో అయితే నాకు ఇన్స్టాల్ చేసుకునే ఫీచర్ అయితే లేదు. సో BGMI కూడా మీకు అన్ని గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేస్తుంది. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్, HDR ఎక్స్ట్రీమ్, అల్ట్రా HD అన్ని గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేస్తుంది. గ్రాఫిక్స్ చాలా బాగుంటుంది మీకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో కంపేర్ చేస్తే గ్రాఫిక్స్ మీకు ఐఫోన్స్లో చాలా బాగుంటుంది. 13 సిరీస్ కానీ 14 సిరీస్ ఏదైనా తీసుకోండి, గ్రాఫిక్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. కాల్ క్వాలిటీ కూడా బాగుంది. నేను కొన్ని కాల్స్ కూడా మాట్లాడాను. 5G సపోర్ట్తో వస్తుంది మీకు. 5G సిమ్ కార్డ్ వేసిన దీనిలో మీకు పనిచేస్తుంది. సింగిల్ సిమ్ వేసుకోవాలి. ఇండియాలో మనకి ఫిజికల్ సిమ్ పెట్టుకోవచ్చు. అమెరికా మోడల్స్లో అయితే మాత్రం ఈ సిమ్మే తీసుకోవచ్చు, ఫిజికల్ సిమ్మే ఉండదు. 5G విషయానికి వస్తే మాత్రం మీకు 5G బ్యాండ్స్ మొత్తం లిస్ట్ అయితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో మొత్తం 5G బ్యాండ్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా 5G బ్యాండ్స్కి అది సపోర్ట్ చేస్తుంది.
అండ్ నెక్స్ట్ ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలి. బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే తగ్గించారు లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే. 13 Pro Maxలో మీకు 4352 mAh బ్యాటరీ ఉంటుంది. దీనిలో వచ్చేసరికి 4323 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 29 mAh బ్యాటరీ అయితే దీనిలో తగ్గించారు. కాకపోతే ఏదైతే ప్రాసెసర్ వీళ్ళు యూస్ చేస్తారో ఇది ఇంకా 2 hours మీకు ఎక్స్ట్రా బ్యాటరీ లైఫ్ ఇస్తుందని చెప్పేసి దీనిలో చెప్తున్నారు. నాకు తెలిసి iPhone 13 Pro Maxకి 14 Pro Maxకి మీకు యూజ్గా మీకు బ్యాటరీ పర్ఫార్మెన్స్లో డిఫరెన్స్ అయితే ఉండదు. ఛార్జింగ్ విషయానికి వస్తే మాత్రం దీనిలో మీకు 20 watt అయితే ఛార్జర్ యూస్ చేయాలి మీరు. బాక్స్లో ఎటువంటి ఛార్జర్ అయితే రాదు. 20 watt ఛార్జర్ దాని అబవ్ అయితే యూస్ చేయొచ్చు అని చెప్తున్నారు. 20 watt ఛార్జర్ యాపిల్ ఛార్జర్ మీరు కొనుక్కోవాలనుకుంటే అది 1700 నుంచి 2000 మధ్యలో ఉంటుంది. అమెజాన్లో లేకపోతే యాపిల్ వెబ్సైట్లో ఇట్లా మీకు డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. అమెజాన్లో 1700 ఏమో ఉంది. 2000 రూపాయల లోపు దొరుకుతుంది ఛార్జర్ అయితే. దాన్ని యూస్ చేసి మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలి. దాన్ని యూస్ చేసి మీరు ఛార్జింగ్ పెడితే మీకు అరగంటలో ఒక 42 నుంచి 45% ఛార్జ్ అవుతుంది. ఒకవేళ మీరు గంట సేపు ఛార్జింగ్ పెట్టారు అనుకోండి 80% వరకు ఛార్జ్ అవుతుంది. మిగతా 20% ఛార్జ్ పెట్టాలంటే ఫుల్ ఛార్జ్ చేయాలంటే ఫోన్ని 1.5 hour పైన టైం అయితే మీకు తీసుకుంటుంది. సో ఇది ఛార్జింగ్ విషయానికి వస్తే మాత్రం ఒకసారి ఛార్జ్ పెడితే మాత్రం బ్యాటరీ లైఫ్ ఎక్సలెంట్ ఉంటుంది. 1 year యూస్ చేసిన 13 Pro Max బ్యాటరీ లైఫ్ ఎక్కడ నాకు ప్రాబ్లం అనిపించలేదు. కాకపోతే ప్రో మోడల్ తీసుకున్నారనుకోండి, మీరు iPhone 14 Pro తీసుకున్నారనుకోండి, బ్యాటరీ మీకు ఈవినింగ్ వరకు కూడా రాదు. ఈవినింగ్ వచ్చాక మీకు ఖచ్చితంగా ఛార్జింగ్ పెట్టుకోవాలి. iPhone 14 Proలో మీకు 3200 mAh బ్యాటరీ ఉంటుంది. సో అక్కడ మీకు ప్రాబ్లమ్. చిన్న సైజ్ ఫోన్ కాబట్టి మీకు ఎక్కువ పెద్ద సైజ్ బ్యాటరీ అయితే ఉండదు. అండ్ స్క్రీన్ సైజ్ 6.1 inch ఉంటుంది, ఇది 6.7 inch. అదే డిఫరెన్స్ మీకు 14 Proకి 14 Pro Maxకి. బ్యాటరీ లైఫ్ పెద్ద సైజ్ స్క్రీన్ కావాలనుకుంటే 14 Pro Max తీసుకోండి. లేదు ఎక్కువ నేను ఫోన్ యూజ్ చేయను, అంత హెవీ యూజర్ని కాదు, చిన్న సైజ్ ఫోన్ కావాలి అనుకుంటే, కాంపాక్ట్ ఫోన్ కావాలనుకుంటే అప్పుడు iPhone 14 Pro మీరు తీసుకోవచ్చు. సేమ్ ఫార్ములా మీకు 13 Pro Max తీసుకున్న వర్తిస్తుంది, సేమ్ ఫార్ములా. అండ్ దీనిలో మీకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. వైర్లెస్ ఛార్జింగ్ మీకు 15 watt వరకు సపోర్ట్ అయితే చేస్తుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఏమి ఉండదు, వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. వైర్లెస్ ఛార్జింగ్ చేయాలంటే మీరు 2.5 గంట టైం తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ చేయాలంటే. నా వరకు అయితే మాత్రం వైర్ ఛార్జింగ్ వేసుకోండి. నేను ఎప్పుడు వైర్లెస్ ఛార్జింగ్ అయితే యూస్ చేయాలి, 1 year ఒకసారి కూడా యూస్ చేయాలి. వైర్ ఛార్జింగ్ బెటర్ ఆప్షన్. ఒకవేళ వైర్లెస్ ఛార్జింగ్ కావాలనుకుని చేసుకోవచ్చు. మీ కార్లో ఇట్లాంటి సపోర్ట్ ఉంటే వైర్లెస్ ఛార్జింగ్ కూడా దీనిలో సపోర్ట్ అయితే ఉంది. బాంబు పేలింది, ఇది అదే క్వారీ అనుకుంటా, ఏదో బాంబులు పేలుస్తున్నారు. తొందరగా వెళ్ళిపోవడం బెటర్. మీకోసం ఎంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాం చూడండి. లైకులు కొట్టండి ఫస్ట్. మీరు లైక్ కొడితే ఇంత పొద్దున్నే వచ్చి కళ్ళు ఉబ్బిపోయినాయి, సన్ వచ్చి మొహమ్మే పడుతున్నాడు, కలజో పెట్టుకొని చేయాల్సి వస్తుంది. ఏం చేస్తాం. నెక్స్ట్ ఇంకా బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో వస్తుంది. ప్రో మోడల్స్ మీకు స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో వస్తాయి సైడ్స్. అదే మీరు బడ్జెట్లో 14 వస్తుంది, iPhone 14 Plus ఇట్లాంటివి తీసుకుంటే మాత్రం అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ టు బ్యాక్ మీకు గ్లాస్ బాడీతో వస్తుంది. ఇది స్ట్రాంగెస్ట్ గ్లాస్ అంటారు. సో ఇది మీకు గ్లాస్ కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కేసు వేసుకొని యూస్ చేయండి. ఫోన్ కొంటే మాత్రం కింద పగిలింది అనుకోండి చాలా ఖర్చు వస్తుంది. ఒక ఆండ్రాయిడ్ ఫోన్ కొనుక్కోవచ్చు, మీకు ఒక 20-30,000 దాకా ఖర్చు అయితే ఈజీగా 30,000 దాకా తీసుకుంటారు వీళ్ళు. జాగ్రత్తగా అయితే వాడుకోండి, కేసెస్ వాడుకోండి. ఫ్రంట్ ఇది స్క్రీన్ కూడా సిరామిక్ షీల్డ్ అంటారు వీళ్ళు. కాకపోతే ఇది మీకు ఏదైనా ఆబ్జెక్ట్ దీని మీద రాసుకుంది అనుకోండి, 2 phones ఇట్లా పెట్టామనుకోండి మేము, దానికి గీతలు పడుతూ ఉంటాయి. ఈజీగా చిన్న గీతలు అయితే ఈ స్క్రీన్ మీద అయితే పడుతూ ఉంటాయి. స్క్రీన్ గార్డ్ కూడా వేసి యూస్ చేసుకోండి. స్క్రీన్ గార్డ్ కేసు వేసి యూస్ చేసుకోండి, రికమెండెడ్. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే మీకు iOS 16 మీద రన్ అవుతుంది. iOS 16 సంబంధించిన సపరేట్గా వీడియో అయితే చేశాను కంప్లీట్గా ఫీచర్కి సంబంధించి. ఆ వీడియో మీకు ఎండ్ కార్డ్స్లో వేస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసి, లేకపోతే ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ నుంచి మీరు ఆ వీడియో అయితే చూడండి. iOS 16లో ఏమేమి కొత్తగా ఫీచర్స్ వచ్చినాయో అక్కడ మీకు తెలుస్తుంది. వీటితో పాటు మీకు దీనిలో 2 ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉంటాయి. కార్ క్రాష్ డిటెక్షన్ అనమాట. అంటే మీరు కార్ ఏదైనా యాక్సిడెంట్ అయిపోయింది, మీరు అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్ళిపోయారు, అట్లాంటప్పుడు ఇది ఎమర్జెన్సీకి ఆటోమేటిక్ కాల్ చేస్తుంది. అండ్ దీంతోపాటు ఎమర్జెన్సీ సర్వీసెస్తో పాటు ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ మీరు సెట్ చేసుకుంటారు కదా హెల్త్ యాప్లో, వాళ్ళకి కూడా మీ లొకేషన్ పంపించడం ఇట్లాంటివి అయితే చేస్తుంది కార్ క్రాష్ అయినప్పుడు. అండ్ దీంతోపాటు మీరు ఎక్కడైనా ఇట్లాంటి లొకేషన్స్లోకి వచ్చారు, ఎక్కడికైనా వెళ్ళిపోయారు, తప్పిపోయారు అనుకోండి, తప్పిపోయినప్పుడు మీకు మొబైల్లో సిగ్నల్ లేకపోయినా కానీ ఇది శాటిలైట్ నుంచి మీకు సిగ్నల్ తీసుకొని ఎమర్జెన్సీ సర్వీసెస్ మీరు కాంటాక్ట్ చేసే విధంగా అయితే సర్వీస్ అయితే ఉంటుంది. ఈ సర్వీస్ అయితే మీకు ఇండియాలో ప్రస్తుతానికైతే లేదు. నవంబర్ నుంచి మూడు దేశాలకి తీసుకొని వస్తున్నారు. UK, కెనడా, US వీటిలో టెస్ట్ చేస్తున్నారు ప్రస్తుతానికైతే. ఇండియాకు వస్తుందో రాదో ఈ సర్వీస్ అయితే చెప్పలేం. కార్ క్రాష్ డిటెక్షన్ అయితే ఇండియాలో అయితే ఉంది. అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా దీనిలో అయితే మీకు ఉంటుంది. IP68 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. సో మీరు డైరెక్ట్ వాటర్లో తీసుకెళ్ళి ముంచినా కానీ ఫోన్కి ఏం కావు. ఐఫోన్స్ మీరు న్యూస్ కూడా వింటుంటారు కదా, నదుల్లో పడి కొన్ని సంవత్సరాలు బయట తీసినా పనిచేస్తున్నాయి అని చెప్పేసి. అట్లాంటి ప్రయోగాలు చేయకండి, రేర్ కేసెస్ అవి. సో వాటర్లో కూడా ఇది మీకు సర్వే అయితే అవుతుంది, ప్రాబ్లం అయితే లేదు. ఇంకా ఫైనల్గా ర్యామ్ అండ్ స్టోరేజ్ మోడల్స్ చూద్దాం, అండ్ ప్రైజెస్ చూద్దాం, అండ్ తీసుకోవచ్చా లేదా వీటి గురించి మాట్లాడదాం. ర్యామ్ అండ్ స్టోరేజ్, ర్యామ్ అయితే మీకు అన్నిట్లో 6 GB ఉంటుంది. స్టోరేజ్ వస్తే 128 GB, 256 GB, 512 GB, 1 TB వరకు వెళ్తుంది.
సో ప్రైజెస్ వచ్చేసరికి వీటి మీకు 1,40,000 నుంచి స్టార్ట్ అయితే 1,90,000 వరకు ఉన్నాయి. మొత్తం మీకు స్క్రీన్ మీద ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తున్నాయి చూడొచ్చు. అండ్ ఇంకా ఫైనల్గా ఈ ఫోన్ 1,40,000కి పెట్టి తీసుకోవచ్చా అంటే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ ఐఫోన్ 13 Pro Max సేల్స్లో, దసరా సేల్స్లో, ఇది ఫ్యూచర్లో ఉంటుందో తెలియదు, వీడియో మీరు ఫ్యూచర్లో చూస్తే తెలియదు నాకు. ప్రజెంట్ అయితే ఐఫోన్ 13 Pro Max అయితే ₹1,00,000 లోపే వస్తుంది. అంటే దానికి దీనికి ₹40,000 డిఫరెన్స్ అయితే ఉంది ప్రైస్ పరంగా అయితే మాత్రం. ₹40,000 దీనికి ఎక్కువ ఎందుకు పెట్టాలంటే మాత్రం నైట్లో కొద్దిగా మీకు బ్రైట్ ఫొటోస్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ డైనమిక్ ఐలాండ్ మెయిన్ అండ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, ఇవి మెయిన్ అయితే. డిజైన్ పరంగా చూడడానికి రెండు ఒకేలాగా అయితే ఉంటాయి. మీరు ఐఫోన్ 13 Pro Max వాడుతున్నారు, 14 Pro Max వాడుతున్నారు ఎవరికి తెలియదు. ఫ్రంట్ నుంచి చూస్తే కానీ దాని డిఫరెన్స్ అయితే చెప్పలేము అనమాట. సో 40,000 దానికి పెట్టాలనుకుంటే మీరు పెట్టుకోవచ్చు. సో నా వరకైతే మాత్రం 13 Pro Max ఇప్పటికి కూడా మీకు బెస్ట్ ఫోన్ అవుతుంది అక్కడ ఆ ప్రైస్కి. ఇది మీకు ఒకవేళ డబ్బులు ఉన్నాయి, నేను బాగా డబ్బులు ఉన్న వాళ్ళు అయితే మాత్రం నాకు ప్రైస్ అసలు మ్యాటరే కాదనుకున్న వాళ్ళు 14 Pro Max తీసుకోవచ్చు. లేదు పొదుపుగా ఫోన్ కొనుక్కోవాలనుకునే వాళ్ళు 13 Pro Max తీసుకోండి. ఇంకా 13 Pro Max వాడేవాళ్ళు 14 Pro Maxకి అప్గ్రేడ్ అవ్వచ్చా అంటే నా వరకైతే వద్దంటాను. వెయిట్ చేయండి, నెక్స్ట్ జనరేషన్ ఇంకా ఏమైనా బెటర్గా చేంజెస్ వస్తాయేమో చూద్దాం. ఈ డైనమిక్ ఐలాండ్ మీకు నచ్చితే మాత్రం అప్పుడు మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు. ₹40,000 దానికి పెట్టండి. డబ్బులు ఉంటే మాత్రం మీరు కొత్త మోడల్ కావాలనుకుంటే తీసుకోవచ్చు. లేదనుకుంటే మాత్రం వెయిట్ చేసి నెక్స్ట్ జనరేషన్ మోడల్ కోసం చూడండి. బ్యాటరీ ఎక్కువ హైయెస్ట్ బ్యాటరీ అనుకుంటే మాత్రం మ్యాక్స్ మోడల్ తీసుకోండి, ప్రో అయితే వద్దు. బ్యాటరీ మీ హైయెస్ట్ బ్యాటరీ అనుకుంటే మాత్రం మ్యాక్స్ ప్రిఫర్ చేయండి. ఇది ఓవరాల్గా ఐఫోన్ 14 Pro Max సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ ఫ్రీయే, లక్షలు పెట్టి ఖర్చు పెట్టి దీనికి ఫోన్ కొన్నట్టయితే కాదు, ఫ్రీగా లైక్ కొట్టేయచ్చు. మీరు లైక్ కొట్టేయండి. అండ్ ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.